ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ పెస్టో స్పగెటీ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూపించినట్టుగా ఈ కాయగూరలని అలాగా కోసేసి చకచక సో దాంట్లో అది పక్కన పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాటర్ని బాయిల్ చేయాలి విత్ ఆయిల్ అండ్ సాల్ట్. సో బాయిల్ అయిన తర్వాత స్పగెటీ వేయాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా స్పగెటీ. సో ఆ స్పగెటీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పగెటీ ఉంటుంది బేస్డ్ ఆన్ దాని థిక్నెస్ బట్టి. సో ఇది చాలా థిన్ స్పగెటీ అనమాట, లైక్ ఇండియన్ నూడిల్స్లో ఉంటుంది. సో దీని బాయిలింగ్ టైం వచ్చేసరికి మ్యాక్సిమం 5 to 10 minutes అనమాట. ఎంత థిక్ ఉంటే అంత ఎక్కువసేపు బాయిలింగ్ టైం పడుతుంది అనమాట. సో బేసిక్గా దీనికైతే 5 minutes సరిపోద్ది. మనకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి మోర్ దెన్ 5 to 6 minutes చేస్తాం. సో ఫస్ట్ ఆ స్పగెటీని అలాగా వాటర్లో వేసేసి ఒక 5 minutes అలా ఉంచేసి, మీకు సైడ్కి అలాగే ప్యాన్లో ఆయిల్ వేసి చూపించాం కదా, సో దాంట్లో అది ఎందుకంటే పెస్టో అనే సాస్ ఉంటుంది కదా, ప్రీవియస్ వీడియోలో చూపించారు. సో ఫస్ట్ దాన్ని కొద్ది ప్రాసెస్ చేసి దాంట్లో ఈ బాయిల్ చేసిన స్పగెటీ కలపాలన్నమాట. సో అది బేసిక్ స్పగెటీ మేకింగ్ అనమాట. సో వేయించిన ఆయిల్లోనే ఫస్ట్ మన వెజిటేబుల్స్ వేసి కొంచెం సాల్ట్ చేసుకుని, సాల్ట్ మన ఇష్టం అన్నట్టు. మనం స్పైసీ ఎక్కువ తినేటట్టయితే కొద్ది ఇండియనైజ్ చేసుకోవచ్చు. ఏంటి ఈ బ్లాక్ పెప్పర్ను సాల్ట్ ఇంకేమైనా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే మన ఇష్టం అనమాట, వేసుకోవడం వేసుకోకపోవడం. సో అన్నీ వేసుకుని కొంచెం అవి ఆ పచ్చి స్మెల్ పోయినంత వరకు అవన్నీ వెజిటేబుల్స్ని సార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఒక అరౌండ్ 5 to 10 minutes అనమాట. ఎక్కువ ఓవర్ కుక్ చేయొద్దు, సో దట్ దాని ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. సో 5 to 10 minutes ఓకే అనమాట. సో వన్స్ అది అవుతున్న టైంలోనే పక్కనే పాస్తా బాయిల్ అయిపోయి ఉంటుంది కదా, సో దాన్ని తీసి డ్రైన్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ వెజిటేబుల్స్. సో వన్స్ పాస్తా బాయిల్ అయిపోయిందని తెలిస్తే ఈ పెస్టో సాస్ ఉంది కదా, సో దీన్ని సార్ట్ చేసుకున్న వెజిటేబుల్స్లో వేసుకోవాలన్నమాట. వేసుకుని టుగెదర్ స్పగెటీ, ఈ పెస్టో సాస్, ఆ వెజిటేబుల్స్ని కలిపి ఒక 5 to 10 minutes అన్నిటినీ కలిపి మిక్స్ చేయాలన్నమాట. సో మనకేంటి అంటే ఈ సాస్ని ఓవర్ కుక్ చేయొద్దు. సో మ్యాక్సిమం 5 to 10 minutes అనమాట. సో ఎక్కువ ఓవర్ కుక్ చేస్తే ఈ సాస్కి ఏమవుతుంది అంటే వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంటుంది అనమాట. సో మ్యాక్సిమం 5 minutes. సో వన్స్ మీకు కుక్ చేసిన అంతా వేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. సో ఫస్ట్ మనం సాస్ వేసాం. సో కొంచెం గ్రేవీ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే పాస్తా వాటర్ని తీసి ఈ పెస్టోలో యాడ్ చేసి వేస్తున్నాం. సో దట్ మనకి ఏంటి అంటే మన కన్సిస్టెన్సీని ఇంకొంచెం ఎక్కువ రావడానికి అనమాట. సో ఈ సాస్ బేసిక్గా థిక్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్రోజన్ చేసి ఉంచుతారు కాబట్టి. సో మనకి కన్సిస్టెన్సీ పెరగాలి అంటే పాస్తా వాటర్ వేసి వేస్తున్నాం అనమాట, హాట్ పాస్తా వాటర్ని. సో చూసారా ఆ కన్సిస్టెన్సీ. సో ఇట్ డిపెండ్స్ అనమాట మనకి ఏ రకమైన కన్సిస్టెన్సీలో కావాలి. కొంతమందికి సాలిడ్గా తినడానికి ఇష్టంగా ఉంటుంది, సో వాళ్ళు ఈ వాటర్ని అనేది కొంచెం తక్కువ వేసుకుంటారు. ఇక్కడ మేము ఏంటి అంటే కొంచెం సెమీ గ్రేవీ వచ్చేటట్టు చూసుకున్నాం అనమాట. సో అందుకు అట్లా కొంచెం ఎక్కువ వాటర్ వేసాం. సో ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ పాస్తా డ్రైన్ చేసాము. సో పాస్తా డ్రైన్ చేసి ఇంకా ఫైనల్ అనమాట. సో ఆ పెస్టో వెజిటేబుల్స్ వేసిన దాంట్లో పాస్తా చేసి, సో అన్నిటికీ ఒక మంచి మిక్స్ ఇచ్చేస్తే మన స్పగెటీ ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మాకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఆ ప్యాన్ మొత్తంని కలపాలి అంటే. సో మేము రకరకాలుగా ఇబ్బంది పడ్డాం. 2-3 గరిటెలు పెట్టి చాలానే చేసి ఒక 5 minutesకి ఆఖరికి కలిపేసాం. సో ఫైనల్ అవుట్పుట్ ఇదిగోండి ఇలా వచ్చింది మా ఫైనల్ అవుట్పుట్.